అందరికీ హై, నా పేరు ఆయిషా. మన ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి నా తమ్ముడి గురించి మాట్లాడబోతున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం, అది కూడా నా ఛానల్లో. ఎప్పుడు ఇలా మాట్లాడతానని అసలు అనుకోలేదు, కానీ ఆ టైం వచ్చింది, మాట్లాడేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీ రక్షాబంధన్ రా తమ్ముడు. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నాకు నా బ్రదర్కి ఉన్న బాండింగ్ ఎలాంటిదంటే, అస్సలు మేము లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకోము, మాట్లాడుకోము, టైం ఒకరికొకరు ఇచ్చుకోము అనమాట. కానీ రీసెంట్ టైమ్స్లో నుండి మా ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ నడుస్తుంది. లైక్ ఎలా అంటే, నా లైఫ్లో ఏమేమి జరిగినా ఆ సిచ్యువేషన్స్ అన్నీ నేను వాడికి చెప్తున్నాను. వాడు కూడా మంచిగా రిసీవ్ చేసుకొని నాకు అన్ని సలహాలు ఇస్తున్నాడు అనమాట. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు భద్రశత్రువుల కంటే దారుణంగానే పెరిగినాం. మా ఇద్దరి మధ్య పచ్చగడ్డి పెట్టినా సరే అగ్గిపుల్ల లేకుండా రాజుకుపోతుంది, అంత భద్రశత్రులాగా పెరిగినాం. కానీ రీసెంట్ టైమ్స్లో ఇంత మంచి బాండింగ్ మా ఇద్దరికి ఎలా సెట్ అయిందా అనేది నాకు కూడా తెలియదు. ఈ రక్షాబంధన్ నా లైఫ్ మొత్తంలో చాలా స్పెషల్ అనే చెప్తాను. ఈ ఇయర్ అది కూడా ఈ రక్షాబంధన్ స్పెషల్. వాడికి నేను రక్షాబంధన్కి నాకు డ్రెస్ కావాలరా అని అడిగినాను. వాడేమన్నాడు, వాడి దగ్గర డబ్బులు లేవు అని చెప్పేశాడు. ఓకే అని లైన్కు లైట్ తీసుకున్నాను. కానీ మార్నింగే ఒకరోజు 5కి లేచి వెళ్ళాడు. నేనేమనుకున్నాను, ఫ్రెండ్స్తో ఆడుకునే దానికి వెళ్ళాడేమో అనుకున్నాను. ఆ రోజు వర్క్కి వెళ్ళాడంట. నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్పాడు, అక్క నువ్వు రక్షాబంధన్కి డ్రెస్ అడిగినావంట కదా, వాడి దగ్గర డబ్బులు లేక వర్క్ వచ్చాడు అక్క అనేసి చెప్పాడు. ఏం వర్క్ వచ్చాడురా అంటేసి అని నేను అడిగితే, వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్పినాడు, ఇసుక గంపలు మోసేదానికి వచ్చాడక్క అని చెప్పారనమాట. ఆ ఇసుక గంపలు మోసేసరికి ఇలా చెయ్యి భుజం అంతా రెడ్గా కందిపోయి గీతలు పడిపోయి వాచిపోయిందనమాట పాపం. అది నాకు మా తమ్ముడు కూడా చెప్పలేదు. నేను అడిగాను, ఎందుకురా ఇట్లా వెళ్ళినావు, నీకు అంత వర్క్ అంటే అది నచ్చదు కదా, ఎందుకు అంత కష్టపడి తేవడం అంటే, నువ్వు అడిగినావు కదా అక్క అనేసి ఆ డబ్బులు ఏదైతే వచ్చినాయో వర్క్కి అది తీసుకొని వచ్చి నాకు ఇచ్చాడు. నాకు చాలా స్పెషల్గా అనిపించింది. వాడిచ్చిన వస్తువు చాలా చిన్నది, ఓకే అది నేను ఒప్పుకుంటాను. కానీ మా తమ్ముడు అలా కష్టపడి తీసుకొని వచ్చి ఇవ్వడం అనేది చాలా గొప్ప. వాడి విషయంలో అది ఒక చిన్న గిఫ్ట్ మాత్రమే, కానీ నాకు అది డైమండ్ కంటే ఎక్కువ వాల్యుబుల్ అనేసి వాడికి తెలియదు. నా లైఫ్లో వాడిచ్చిన ఈ గిఫ్ట్స్ మాత్రం నా లైఫ్ లాంగ్ భద్రంగా దాచిపెట్టుకుంటాను. అంత స్పెషల్ అని నేను అనుకుంటున్నాను అనమాట. వాడికి లవ్ ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు. ఇలా సర్ప్రైజ్ ఇవ్వాలి, గిఫ్ట్స్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి, ఇవన్నీ వాడికి అర్థం కాదు. చాలా కూల్ అండ్ కామ్గా స్ట్రిక్ట్గా ఉంటాడు. సో వాడి నుండి ఇటువంటి రెస్పాన్స్ రావడం అనేది నాకు నిజంగా నాకే తెలియకుండా చాలా హ్యాపీనెస్ వచ్చేసింది అనమాట. అందుకే ఈ ఇయర్ నాకు ఈ రక్షాబంధన్ చాలా స్పెషల్. మన అమ్మ నాన్న తర్వాత నన్ను అంతే జాగ్రత్తగా చూసుకునే ఏకైక వ్యక్తివి నువ్వు మాత్రమే రా తమ్ముడు. నాకు ఆ నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం అమ్మ నాన్న తర్వాత నేను అంతే జాగ్రత్తగా చూసుకుంటాను. తిడతాను, కొడతాను, అది నార్మల్. నాకు నీ ముందు లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అనేది నాకు తెలియదు. బట్ నువ్వంటే నాకు చాలా లవ్ ఉంది. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్ రా తమ్ముడు. ఈ రక్షాబంధన్ నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక రక్షాబంధన్ అని మాత్రమే చెప్తాను.